Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. Okay. In today's session, we are going to solve a problem related to pH. So, pH problem చేద్దాం. Intermediate first year or 11th class chemistry అంటాం. Ionic equilibrium. అందులో acids bases అనే టాపిక్ పైన pH ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? The pH of a sample of vinegar is 3.76. వినిగర్ శాంపుల్ ఇచ్చాడు. ఓకే, దాని pH ఇచ్చాడు. ఎంత ఉందంట? 3.76 అంట. నీకు ఇచ్చిన శాంపుల్లో వినిగర్ ఉంది, 3.76, దాని pH ఇచ్చాడు. అయితే వినిగర్ అంటే ఎవరు? అసిటిక్ యాసిడ్. సో వినిగర్ ఈజ్ నథింగ్ బట్ ఆ వినిగర్ శాంపుల్లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఓకే, సరే. క్యాల్కులేట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ ఇన్ ఇట్. యాసిడ్ కదా, H+ అయాన్ అంటే హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ మెజర్ చేయమంటున్నాడు. సరే, ఫస్ట్ ఏమి ఇచ్చాడో రాద్దాం. సో గివెన్ pH ఈజ్ ఈక్వల్స్ టు 3.76 ఇచ్చాడు. కానీ మనకు కావాల్సింది ఏంటి? H+ అయాన్ కాన్సన్ట్రేషన్. ముందు pH అంటే ఏంటో రాద్దాం. వాట్ ఈజ్ pH? pH ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ లాగరిథం ఆఫ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్. ఆ వాల్యూ ఎంత ఉంది? 3.76 ఉంది. pH అంటే నెగిటివ్ లాగరిథం ఆఫ్ H+ అని రాసాం. pH వాల్యూ 3.76. ఈ నెగిటివ్ ఇటు పంపించేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే లాగ్ ఆఫ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు -3.76 వస్తుంది. ఇప్పుడు లాగ్ ఇటు పక్కకి వెళ్తే యాంటీ లాగ్ అవుతుంది. సో యాంటీ లాగ్ చూస్తే సరిపోతుంది వాల్యూకి. సరే చూద్దాం. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు యాంటీ లాగ్ ఆఫ్ -3.76. యాంటీ లాగ్ ఎప్పుడు నెగిటివ్ వాల్యూకి చూడకూడదు, కాబట్టి డైరెక్ట్గా ఇట్లా యాంటీ లాగ్ చేయకూడదు. అందుకోసం ఏం చేస్తామంటే లాగ్ని ఇక్కడే ఉంచేసి మనకు యాంటీ లాగ్ చూస్తున్నప్పుడు ఈ నెగిటివ్ లేకుండా ఉండడానికి వాల్యూను బార్లలోకి మార్చుకుంటాం. అంటే ఏం చేస్తామంటే -3.76ని -3.0 -0.76 అని రాసుకోవచ్చు కదా. మళ్ళీ రెండు సమ్ చేస్తే -3.76 కదా వచ్చేది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే వాల్యూలో వేరియేషన్ రాకుండా ఒక +1 అంటే 1 యాడ్ చేద్దాం, ఒక 1 సబ్స్ట్రాక్ట్ చేద్దాం. 1 అడిషన్ 1 సబ్స్ట్రాక్షన్. ఇప్పుడు చూడు, ఈ మిడిల్ 2 టర్మ్స్ ఈ లాస్ట్ 2 టర్మ్స్ యాడ్ చేద్దాం. ఏమవుతుందంటే లాగా H+ ఈజ్ ఈక్వల్స్ టు -3 -1 ఎంత? -4. దాన్ని ఎలా రాసుకుంటామంటే bar4 అని రాస్తాం. -4 ఆర్ bar4. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? -0.76 + 1. 1లో 0.76 ఇది మైనస్ కదా, లెస్ చేస్తే +0.24 వస్తుంది వీటి వాల్యూ. చూడు, 4 బార్ + 0.24 ఏమవుతుంది? 4 బార్ 0.24 రెండు యాడ్ చేసాం. ఇప్పుడు మనకు H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ ఈ వాల్యూ 4 బార్లలో ఉంది. ఇప్పుడు మనం యాంటీ లాగ్ చూడొచ్చు. సో నౌ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ అటు పక్కకి వెళ్తే యాంటీ లాగ్ ఆఫ్ 4 బార్ 0.24 ఇది వాల్యూ. ఇప్పుడు యాంటీ లాగ్ ఎవరికి చూస్తాం? పాయింట్ తర్వాత ఉన్న వాటికి చూస్తాం. పాయింట్ తర్వాత ఎవరున్నారు? 2,4 ఉన్నారు. 2,4 కదా ఉండేది. సో ఇప్పుడు మనం లాగరిథం బుక్ తీసుకొని యాంటీ లాగ్లోకి వెళ్ళి 0.24 తర్వాత ఏం లేదు కదా అంటే 0. 0.24లో 0ను చూడాలి. మన లాగరిథం బుక్ బ్యాక్ సైడ్ ఉంటాయి, ఇక్కడ రన్నింగ్ మెటీరియల్లో కానీ లేదా లాగరిథం బుక్ తీసుకొని చూస్తే. సో 0.24లో 0 చూస్తే ఎంత వస్తుంది అంటే 1738 ఉంటుంది. చూడండి యాంటీ లాగ్ 0.24లో 0 ఇది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? పాయింట్కి బిఫోర్ 4 బార్ ఉంది కదా, మనం ఇక్కడెక్కడ పాయింట్ ప్లేస్ చేయాలి అంటే సింపుల్. యాంటీ లాగ్ చూశాక వచ్చిన వాల్యూలో 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టేయడం ఇంటూ 10⁻⁴. పాయింట్కి ముందు ఎంత ఉంది? 4 బార్. 4 బార్ అంటే ఏంది? -4. సో -4 అది పెట్టేయడమే. ఇదే మన H+ అయాన్ కాన్సన్ట్రేషన్. ఓకేనా?
ఇలా క్యాల్కులేట్ చేస్తాం. మనకు కావాల్సిన హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఆర్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ నీకు లాగరిథం చూడడం కష్టమైన ఇబ్బంది అన్నా అనిపిస్తే మన ఛానల్లో లాగరిథమ్స్ పైన సపరేట్ ఒక వీడియో చేసి పెట్టాను, అవి చూస్తే క్లారిటీ వస్తుంది. ఓకేనా, లాగ్ ఎలా, యాంటీ లాగ్ ఎలా అన్నీ ఉన్నాయి. ఓకే, hope you understand. Keep watching for more videos. Thank you.